నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రాచీన గాథను విశ్లేషిద్దాం. అదే శ్రీకృష్ణుడు కుచేలుడి కథ. ఇది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు సుమా. స్నేహం అంటే ఏమిటి, నిస్వార్థమైన భక్తి ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ విశ్లేషణ ద్వారా చాలా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కథ మనకి ఏం నేర్పుతోంది? పదండి చూద్దాం. నిజమైన స్నేహానికి సంపద అడ్డుగోడన. అసలు నిజమైన స్నేహం అనేది డబ్బు, హోదా వీటి మీద ఆధారపడి ఉంటుందా, లేక ఇవన్నీ దాటిన ఒక స్వచ్ఛమైన బంధముంటుందా? ఈ ఆలోచనే మన కథకు ఒక అద్భుతమైన పునాది వేస్తుంది. ఒకసారి ఆలోచిస్తే మనుషుల మధ్య అనుబంధం బ్యాంక్ బ్యాలెన్స్ చూసి పుడుతుందా? ఖచ్చితంగా కాదు కదా. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా మాట్లాడుకునేది దీని గురించే. మొదటి భాగం పేదరికం మరియు స్నేహం. ఇది మన కథకు అసలైన మూలాధారమని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుందాం. కుచేలుడు అంటే అక్షరాల చిరిగిన మాసిన బట్టలు ధరించినవాడు అనే అర్థం. అతని అసలు పేరు సుధాముడు. కాని అతని కటిక పేదరికం వల్ల లోకం అతన్ని కుచేలుడు అని పిలవడం మొదలుపెట్టింది. చూశారా, ఒక మనిషి భౌతిక స్థితి అతని పేరుగానే ఎలా మారిపోయిందో. కాని ఆ చిరిగిన బట్టల వెనుక ఎంతటి ఆధ్యాత్మిక సంపద, ఎంత గొప్ప వ్యక్తిత్వం దాగి ఉందో మనం ముందు ముందు తెలుసుకుంటాం. ఈ కథలో అసలైన వైరుధ్యం ఎక్కడుందో తెలుసా? ఒకవైపు పూట గడవడానికి కూడా అష్టకష్టాలు పడే అత్యంత తీవ్రమైన పేదరికంలో ఉన్న కుచేలుడు, మరోవైపు అద్భుతమైన రాజభవనంలో సర్వలోకాలకు అధినేతగా ద్వారకానగర చక్రవర్తిగా ఉన్న శ్రీకృష్ణుడు. ఒకరిది కటిక దారిద్ర్యం, మరొకరిది అంతులేని రాజభోగం. ఈ రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య ఉన్న ఆ భారీ వ్యత్యాసమే ఈ కథను అంత ఉత్కంఠభరితంగా మారుస్తుంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. వారిద్దరి మధ్య భౌతికంగా అంత ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నప్పటికీ బాల్యంలో సాందీపని మహాముని ఆశ్రమంలో వారి మధ్య ఏర్పడిన ఆ ఆధ్యాత్మిక బంధం ఏమాత్రం చెదరలేదు. కాలం మారినా, అంతస్తులు మారినా వారి స్నేహం అలాగే ఉండిపోయింది. ఎలాంటి అహంకారం లేని ఆ స్వచ్ఛమైన బంధం వారిద్దరినీ ఎప్పటికీ సమానులుగానే నిలబెట్టింది. నిజంగా ఇది చాలా అరుదు కదూ. ఇక రెండవ భాగం ద్వారకకు ప్రయాణం. ఇది కేవలం శారీరక ప్రయాణం మాత్రమే కాదు, ఒక లోతైన భావోద్వేగాల ప్రయాణం కూడా. ఇక్కడ కుచేలుడి మానసిక సంఘర్షణ మనం స్పష్టంగా చూడొచ్చు. మొదట తన స్నేహితుణ్ణి సహాయమడగాలా వద్దా అనే ఒక తీవ్రమైన సంకోచం. ఆ తర్వాత కాలి నడకన చేసిన ఎంతో కఠినమైన, అలసిపోయే ప్రయాణం. చివరికి ఆ అద్భుతమైన ద్వారకానగరం ముఖద్వారం వద్దకు చేరుకునేసరికి ఆ వైభవం చూసి కలిగే అంతులేని ఆశ్చర్యం. ఈ దశలన్నీ దాటుకుంటూ వస్తున్నప్పుడు కుచేలుడి మనసులో ఎన్ని రకాల భావాలు మెదిలి ఉంటాయో మనం ఇట్టే ఊహించుకోవచ్చు. సాధారణంగా ఒక మనిషి లోకం దృష్టిలో విజయం సాధించలేదంటే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఉంటుంది. కాని తన మిత్రుడి పట్ల ఉన్న ఆ అపారమైన ప్రేమాభిమానాలు, ఆ మానవ సహజమైన భయాన్ని కూడా ఎలా జయించాయో ఇక్కడ మనం చూడొచ్చు. చిరిగిన బట్టలతో ఆ మహారాజభవనంలోకి వెళితే ఎవరైనా ఏమనుకుంటారు అనే సంకోచాన్ని పక్కనపెట్టి కేవలం తన స్నేహితుడిని ఒక్కసారి చూడాలనే ఆ తాపత్రయం నిజంగా మనసును హత్తుకుంటుంది. ఇప్పుడు మూడవ భాగం అటుకుల కానుక. ఒక చిన్న కానుక వెనుక ఎంతటి అపారమైన బరువు దాగి ఉందో చూద్దాం. ఈ కథ మొత్తంలో అత్యంత కీలకమైన అంశం ఈ అటుకులు. వీటిని మనం కేవలం తినే ఆహారంగా చూడకూడదు. తన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, కాని ఇన్నాళ్ల తర్వాత వెళుతూ ఖాళీ చేతులతో వెళ్లకూడదని ఒక పాత గుడ్డెలో మూటగట్టుకు వెళ్లిన ఆ పిడుకడ అటుకులు, అవే ఇక్కడ నిస్వార్థమైన, కల్మషం లేని భక్తికి ఒక గొప్ప ప్రతీకగా మారిపోయాయి. భగవంతుడికి లేదా మన ఆత్మీయులకు ఏమిస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఎంతటి ప్రేమతో ఇస్తున్నామన్నదే ముఖ్యం. అవును కదా. ఇక్కడ కుచేలుడి మనస్సులో కలిగే ఒక లోతైన భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోవాలి. సర్వలోకాలకు రాజైన ఆ కృష్ణుడికి అష్టైశ్వర్యాలు అనుభవించేవాడికి ఈ ఎండు అటుకులు ఎలా ఇవ్వాలి అనే తీవ్రమైన ఆందోళన, సిగ్గు అతన్ని కలవరపెడతాయి. అంతటి గొప్పతనం ముందు మన దగ్గరున్నది ఎంత చిన్నదే అనే ఆ న్యూనతాభావం ప్రతి మనిషికి సహజంగా కలిగేదే. కాని ఆశ్చర్యకరంగా కుచేలుడు ఆ అటుకుల మూటను దాచాలని ఎంత ప్రయత్నించినా కృష్ణుడు దాన్ని లాక్కొని మరీ ఎంత ఆనందంగా ఆరగిస్తాడో మనం చూస్తాం. ఒక బహుమతి యొక్క నిజమైన విలువ దాని వెలకట్టే రేటులో ఉండదు, దాన్నిచ్చే వారి స్వచ్ఛమైన ప్రేమలో మాత్రమే ఉంటుంది. అసలైన ఆధ్యాత్మిక సంపదను కేవలం భక్తితో, ప్రేమతో మాత్రమే కొలవగలం అని ఈ అద్భుత ఘట్టం మనకు స్పష్టం చేస్తుంది. ఇక చివరిగా నాలుగవ భాగం అడగని వరం. ఏమి ఆశించని చోటు దొరికే
ఊహించని అపారమైన అనుగ్రహం. ఇక్కడ మనం ఒక అద్భుతమైన మార్పును గమనించవచ్చు. కుచేలుడు ద్వారక నుండి బయలుదేరేటప్పుడు ఏమీ అడగకుండానే ఖాళీ చేతుల్తోనే తిరిగి పయనమవుతాడు. కాని తన మిత్రుణ్ణి చూశాననే సంతోషంతో నిండిన హృదయంతో వెళ్తాడు. కృష్ణుడికి తన కష్టాలు చెప్పుకోలేదు, సహాయం అడగలేదు. కాని ఇంటికి చేరుకునేసరికి తన పాత గుడిసెస్థానంలో ఒక అద్భుతమైన రాజభవనం ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. సహాయం కోసం ఒక్క మాట కూడా అడగకుండానే జీవితం పూర్తిగా మారిపోవడమనేది నిజంగా ఒక అద్భుతం కదూ. తన మిత్రుడిపై ఉన్న ఆ అపారమైన ప్రేమే అతన్ని కష్టాలు చెప్పుకోకుండా ఆపింది. మరి అదే నిస్వార్థత అతనికి అంతులేని అపారమైన శ్రేయస్సును ప్రసాదించేలా చేసింది. నిస్వార్థంగా ఇవ్వడంలో, ప్రేమించడంలో ఉన్న అసలైన మాధుర్యం బహుశా ఇదేనేమో. ముఖ్యాంశాలు ఒక్కసారి ఈ విశ్లేషణను ముగించే ముందు ప్రధాన అంశాలను గుర్తుచేసుకుంటే, నిజమైన స్నేహానికి అంతస్తులు, హోదాలు అస్సలు అడ్డురావు. అలాగే స్వచ్ఛమైన భక్తి ఎప్పుడూ భౌతిక కానుకల కన్నా ఎంతో గొప్పది. దానికి తోడు పూర్తిగా నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఉండేవారికి దైవం అనంతమైన అనుగ్రహాన్ని ఉచితంగానే ప్రసాదిస్తుంది. ఈ తత్వమే ఈ కథలో ఉన్న అసలైన అందం. నిజమైన సంపద అనేది భక్తి మరియు నిస్వార్థ దానాలతోనే కొలవబడితే మన జీవితాల్లో మనం నిజంగా ఎంత ధనవంతులం? ముగింపుగా ఆలోచించాల్సిన అత్యంత లోతైన ప్రశ్న ఇది. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు కాకుండా ప్రేమ, నిస్వార్థంతో మనమెంత సంపాదించాం? ఈ ప్రశ్న ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది కదూ. స్నేహం, ఆధ్యాత్మిక సమృద్ధి గురించి ఈ విశ్లేషణ మనకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.